ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ద్రాం దత్తాత్రేయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వాళ్ళంతా కూడా పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన ఈ యొక్క నవగ్రహ దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలని విశ్లేషణ చేయడానికి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా చూసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో అంతా కూడా గ్రహస్థితిలో పెద్దగా మార్పులు లేవు. కానీ గ్రహాల యొక్క స్థితిగతి, వాడి యొక్క ప్రభావం దృష్టి కేంద్రంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా చూడండి. తద్వారా మీకు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలంతా కూడా పొందుతారు. ఆర్థికంగా పురోగతి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఉద్యోగంలో మార్పులు జరగడానికి కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా సంపూర్ణ దోష నివారణ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. తద్వారా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది మీకు. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ. వృషభ రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడం, పెద్దల యొక్క సహాయ సహకారాల వల్ల మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి వారాంతంలో మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి తామర పూలతో మీరంతా కూడా అర్చించడం మాత్రం చేత ఈ యొక్క శ్రీసూక్త విధానం అంతా కూడా శ్రీసూక్త విధానంగా లక్ష్మీకి వేరే శాంతి హోమాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా గ్రహస్థితి అనుకూలిస్తుంది. కావున మీరంతా కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకాన్ని అంతా కూడా ఆచరించండి. ప్రదోష కాలంలో ఆచరించండి. విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్రుడి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం, శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా తులసి దళాలతో అర్చించడం మాత్రం చేత ఈ వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. నూతన కాంట్రాక్ట్లో అంతా కూడా మీకు లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి. కావున విశేషంగా వీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో మీరంతా కూడా శనగల్ని నివేదన చేయడం వల్ల, అరటి పళ్ళను నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా గురువారం రోజున, శుక్రవారం రోజున మీరంతా కూడా గోమాతకి ప్రతినిత్యం కూడా తెలగపిండి మీరంతా కూడా ఈ యొక్క పచ్చికంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనగలు నానబెట్టినవి కానీ, బొబ్బర్లు నానబెట్టినవి కానీ ప్రతినిత్యం కూడా గోమాతకి మీ చేతితో సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాల కోసం ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోండి. కాలభైరవ స్వామికి భస్మాభిషేకాన్ని ఆచరించండి. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. అప్పుల బాధ నుంచి బయటపడడానికి, మంచి ఆనందమైన జీవితం జీవించడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా సంపూర్ణమైన గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలన్నా, ఇంట్లో సమస్యల నుంచి బయటపడాలన్నా ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దేవాలయం దర్శనం ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయం కానీ, పరమేశ్వరుడి యొక్క దేవాలయం కానీ, లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం కానీ దర్శనం చేసుకోండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఏకాదశి వేళల్లో విశేషంగా మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి, వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అనాథాశ్రమంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, బీదవాళ్ళకు కానీ మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. విశేషంగా శనిగ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను అంతా కూడా ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఎవరైతే పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించుకుంటారో మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. గోచారరీత్యా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం, యజ్ఞ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వారాహి దేవి శాంతి పూజలు కానీ, విశేషంగా
ప్రత్యంగరాదేవి శాంతి పూజలు కానీ ఆచరించుకోవడం వల్ల, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి, ఆర్థికంగా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించాలన్నా, ఉద్యోగుల్లో మార్పులు రావాలన్నా గ్రహస్థితి అనుకూలించాలి. తద్వారా మీరంతా కూడా ప్రత్యేకంగా కూడా ఈ పరిష్కారం ఆచరించండి. నవగ్రహ శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత పూజ అంతా కూడా మీకు స్వల్పమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఈ గోమాత పూజ ప్రత్యేకంగా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే శ్రీరామ దత్తాయ నమః. దత్తాత్రేయాయ.